అడ్మిన్ కావాలి 630 తీసుకున్నాను ఫోటోలు రూపాయలుగా ఉన్నది. అది మార్కెట్లో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పనేసి ఈరోజు ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో పోలీసు వారికి రాబడినటువంటి సమాచారంపై జగడోండపాలెం వద్ద ఉన్నటువంటి టిట్కో హౌసెస్ దగ్గరలో గంజాయి తాగుతూ తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తారనేటువంటి సమాచారంపై తెనాలి రూరల్ పోలీసు వారు నేను కలిసి లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్లతో సహా కలిసి వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. సుమారు కేజీ 300 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకునేసి 4 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకునేసి విచారించడం జరుగుతుంది. వారి పేర్లని వరుసగా ముక్కాల ప్రకాష్ రావు అనేటువంటి కటేవరం చెందినటువంటి వ్యక్తి, మరియు నలిగిరి శివనాగరాజు అనేటువంటి వ్యక్తి చిన్న పరిమి చెందినటువంటి వ్యక్తి, మెరుగుమాల ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి, దర్శి ప్రదీప్ కుమార్ అనేటువంటి పెదరావూరు చెందినటువంటి వ్యక్తులు గుర్తించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు విజయవాడ చెందినటువంటి ఒక ఇమానియల్ అని చెప్పినటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఈ గంజాయిని తెచ్చుకుంటున్నట్టుగా తెలపడం జరిగింది. ఈ సమయంలో వారి దగ్గర ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకునేసి తర్వాత వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించిన సమయంలో ఈ గంజాయిని లాభాల కోసంగా బయట నుంచి తెచ్చుకునేసి ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళ కోసం ఈ అమ్మి లాభాలు ఆర్జించాలని చెప్పినేసి దురాశతో ఉన్నారు వాళ్ళు. కొత్తవారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు మేము పట్టుకున్నటువంటి వాళ్ళల్లో 2 మీద కేసులు ఆల్రెడీ నమోదు చేయబడి ఉన్నాయి. వారిలో ప్రకాశ్రావు అని చెప్పిన కటవరం చెందిన అతని మీద గండేపల్లి, అన్నవరము మరియు అరండాలపేట పోలీస్ స్టేషన్, గుంటూరు చెందినటువంటి అరండాలపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా వారి మీద గంజాయి కేసులు, అదేవిధంగా థెఫ్ట్ కేసు ఒకటి నమోదు చేయడం జరిగిందని చెప్పనేసి తెలుపుతున్నాను. అదే మాదిరిగా 3 టౌన్ లిమిట్స్లో ఉన్నటువంటి ఈ ప్రశాంత్ కిరణ్ అని చెప్పినటువంటి వ్యక్తి మీద కూడా రౌడీ షీట్నే ఓపెన్ చేసి ఉన్నారు. అతను ఆల్రెడీ గంజాయి కేసు ఒకటి ఉంది అతని మీద. అదేవిధంగా మిగతా వాళ్ళు కొత్త వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా అలవాటు చేయబడి వీళ్ళ ద్వారా మభ్యపెట్టబడి జరిగింది. అదేవిధంగా సుమారు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మా సంబంధించినటువంటి తెనాలి రూరల్ కానీ కొల్లిపర లిమిట్స్లో కానీ ఈ గంజాయికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాము. గంజాయి తాగిన వాళ్ళని మరియు అమ్మడానికి ప్రయత్నించిన వాళ్ళ యొక్క లిస్టును కూడా మేము రెడీ చేసుకుంటున్నాము. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పనేసి మా ఉన్నతాధికారుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ మీద మేము స్పెషల్గా ఒక టీంను ఫామ్ చేసుకునేసి దాని మీద దృష్టి పెడుతున్నాము. దీనికి కూడా ప్రజలు మరియు మీడియా మిత్రులు కూడా దీనికి కోఆపరేట్ చేసి వారికి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా సరైన సమాచారం కనుక ఉంటే వారి వివరాలను కూడా మేము గోప్యంగా ఉంచి దీన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులా కృషి చేస్తామని చెప్పి తెలుపుతూ